హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 17. నువ్వు ప్రేమించిన వ్యక్తిని మర్చిపోకపోతే నీ జీవితం నరకంలా ఉంటుంది, మర్చిపోతే నీకే మంచిది అని శ్రీనిధికి చెప్పింది జానకి. ఆమె మాటలు శ్రీనిధికి భయాన్ని కలిగించాయి. నువ్వు ప్రేమించిన ఆ అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదు నిధి, తెలుసుకోను కూడా. నీకంటే మంచి అమ్మాయి అతని లైఫ్లోకి రావాలని మొక్కుకొని నీకు నువ్వే పక్కకు తప్పుకొని మీ నాన్నగారు చెప్పినట్లు చెయ్యి, అదే నీకు మంచిది అని చెప్పింది అమ్మ. ఆ మాటతో విస్తుపోతూ, మైకేల్ని మర్చిపోవాలా, జరిగే పనేనా అది అని అనుకున్నాను. ఆ రోజు సాయంత్రమే ముహూర్తాలు ఫైనల్ చేసుకొని వచ్చి చుట్టాలందరికీ ఇన్విటేషన్లు ఫార్వర్డ్ చేస్తున్నారు అమ్మా నాన్న. నన్ను కంప్లీట్గా హోమ్ అరెస్ట్ చేశారు. 2 రోజులైంది బయటికి వెళ్ళి. బావా నాన్నగారు వెళ్ళి ఆఫీసులో కట్టాల్సిన అమౌంట్ సెటిల్ చేసి నా రిజిగ్నేషన్ సబ్మిట్ చేసి వచ్చేశారు. అయిపోయింది, అంతా కొలాప్స్ అయిపోయింది. ఐఎమ్ క్లూలెస్. నా ఫోన్ నా దగ్గర లేదు, బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. నా రూమ్లో నాతో పాటు ఎప్పుడు బామ్మ కూడా పడుకుంటోంది. నా రిజిగ్నేషన్తోనే మైకేల్కి విషయం తెలిసిపోయి ఉంటుంది. మరి తెలిసి కూడా నాతో ఎందుకు మాట్లాడడం లేదో నాకు అర్థం కాలేదు. లీవ్ అప్లై చేస్తూ నా ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్కి కూడా మైకేల్కి ఇవ్వమని అతని క్యాబిన్లో పెట్టినట్లు మా నాన్నగారు అమ్మతో చెబుతున్న మాటల్లో నాకు అర్థమైంది. అంటే అతను ఆ ఇన్విటేషన్ చూడలేదా? స్టాఫ్ ఇలాంటి కార్డ్స్ రోజు అందిస్తారు, అందుకని వాటిని పట్టించుకోలేదా? అసలు జోసెఫ్ కూడా నాకు ఫోన్ చేయకపోవడం ఏంటి? అంటే మైకేల్ నన్ను వదిలించేసుకున్నాడా? ఆ ఆలోచనకే నాకు ఒళ్ళు గగురు పొడిచింది. ఇక తట్టుకోలేక, అమ్మా ఒక్కసారి ఫోన్ ఇవ్వు ప్లీజ్ అని ఏడుస్తుంటే, శ్రీనిధి మీ నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు, ప్లీజ్ కాసేపు నోరు మూసుకో అని గాబరాగా అంది అమ్మ. ఎంత అమానుషం అమ్మా ఇది! నన్ను ఇలా లాక్ చేసి బలవంతంగా ఇంట్లో ఉంచడం, కనీసం నాకు ఫోన్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకపోవడం చాలా దారుణం అని అన్నాను. నన్నే మడగకు శ్రీనిధి, నాకంత ధైర్యం లేదు నిక్కచ్చిగా చెప్పేసింది అమ్మ. ఈ 2 రోజుల్లో 2 పూటలు కూడా భోంచేయలేదు నేను. అయినా నన్నెవరూ పట్టించుకోలేదు. పిచ్చి ఆకలి, వెర్రి కోపం వచ్చేస్తున్నాయి. ఎవరి మీద చూపించాలో కూడా అర్థం కావడం లేదు. ఆ రోజు సాయంత్రం నా గదిలో మోకాళ్ల మధ్యలో తలపెట్టుకొని కూర్చున్న నా ఎదురుగా స్టూల్ వేసుకొని కూర్చున్నాడు బావ. కాళ్ళకి కళ్ళకి మధ్య ఉన్న చిన్న గ్యాప్ నుండి అతని పాదాలు కనిపిస్తుంటే నాకు తల పైకెత్తడానికి కూడా చిరాకొచ్చింది. శ్రీనిధి అని నెమ్మదిగా పిలిచాడు బావ. ఆ పిలుపుతో చేతులు జోడిస్తూ, ప్లీజ్ నాకు ఓపిక లేదు, వెళ్ళిపో బావా అన్నాను. ఒక్కసారి చూడు అన్నాడు బావా. ఏంటి అని విసుగ్గా చూశాను. నిన్నటి నుండి నీకు 2 సార్లు వామిట్స్ అయ్యాయట, ఆర్ యు ఓకే అని అడిగాడు బావా. అతను ఎందుకు అలా అడుగుతున్నాడో అర్థం కాలేదు, కానీ తన ప్రజెన్స్ను కూడా నేను ఎక్కువసేపు భరించలేక జస్ట్ కడుపులో ఏదో తిప్పినట్లు అనిపించింది, అంతే. నాకు నీరసంగా ఉంది, నువ్వు వెళ్తే నేను పడుకుంటాను అని అన్నాను. వెళ్తాను, కానీ ఒక పని చెయ్యి అంటూ నా చేతిలో ఒక ప్యాకెట్ను బలవంతంగా పెట్టి, ముందు వెళ్ళి టెస్ట్ చేసుకొనిరా, వెళ్ళిపోతాను అన్నాడు బావ. అసలు ఇతను ఏమంటున్నాడో అర్థం కాక తలపైకెత్తి టెస్టా అనుకుంటూ నా చేతి వైపు చూశాను. నా అరచేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఉంది. దాంతో అతని ఉద్దేశం అర్థమయ్యి తన వైపు ఒక్కసారిగా ఉరిమి చూశాను. కానీ అతను నా చూపుని ఏమాత్రం కేర్ చేయకుండా, వెళ్ళి టెస్ట్ చేసుకొనిరా అని చెప్పాడు. పిచ్చా నీకు? వామిట్స్ అయితే ప్రెగ్నెన్సీ అనుకోవాలా అని కోపంగా అరిచాను. కానీ ఇంతలో, నీ వైపు నుండి ఏ తప్పు లేనప్పుడు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, వెళ్ళి చేసుకొని రాపో అంది బామ్మ. పిచ్చెక్కింది మీ అందరికీ, ఇన్నేళ్లుగా నన్ను చూస్తున్నారు, నా మీద నమ్మకం లేదా అని బేలగా అడిగాను. నమ్మకం ఉండేది, కానీ ఇప్పుడు కాదు. నీకన్నా మాకు కనిపిస్తున్న సాక్ష్యాలనే ఎక్కువ నమ్మాల్సి వస్తుంది. త్వరగా వెళ్ళి ఆ పనేదో చూసుకురా అని అంతే కోపంగా చెప్పింది బామ్మ. నేను చచ్చినా చేయను అంటూ నా చేతిలో ఉన్న కిట్ విసిరి కొట్టాను. అది కాస్త వెళ్ళి నాన్నగారి కాళ్ళ దగ్గర పడింది. జానకి, ఎవరు ఆ రూమ్ తలుపులు ఓపెన్ చేసింది గంభీరంగా అడుగుతూ కింద పడిన దాన్ని చేతుల్లోకి తీసుకున్నారు నాన్న. అదేంటో అర్థం కాగానే ఆశ్చర్యంగా నా రూమ్ వైపు కళ్ళు తిప్పి, ఏంటిది శ్రీనిధి అని కోపంగా అడిగారు. నన్నెందుకు అడుగుతున్నారు నాన్న? నేను చెప్పింది మీరు ఎలాగూ నమ్మరు కదా, అందుకే ఇక్కడే ఉన్నాడు కదా మీ మేనల్లుడిని అడగండి అని కళ్ళు తుడుచుకుంటూ అన్నాను. ఏంటిది రాజేష్
అన్నాడు నాన్న. ఆ ప్రశ్నకి బావ ఏదో చెప్పబోతుండగా ఇంతలోనే బామ్మ కల్పించుకొని, శ్రీనిధికి వామిట్స్ అవుతున్నాయి. కిందటి నెల నుండి నెలసరి కూడా ఇంకా రాలేదట. జానకి చెప్పింది. ఎందుకైనా మంచిదని నేనే టెస్ట్ చేయించమని చెప్పాను అంది బామ్మ. ఆ క్షణం ఆమె తన మనవడిని వెనకేసుకొస్తుంది గాని మనవరాల్ని ఎంత దారుణంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుందో ఆవిడికి అర్థం కాలేదు. ఒక క్షణం నా వైపు సూటిగా చూసి నా చేతిలో ఆ కిట్టు పెట్టి వెళ్ళిపోయారు నాన్న. ఆ క్షణం ఇక నా కళ్ళలో నీళ్లు ఇంకిపోయాయి. నేను అపారమైన గౌరవం పెట్టుకున్న వ్యక్తి కూడా నన్ను అనుమానించడంతో నా మనసు అస్సలు తీసుకోలేకపోయింది. అది కొన్ని వేల ముక్కలుగా పగిలిపోయాయి. ప్రతి ముక్క ముల్లులా నన్నే గుచ్చుతుంటే, వెళ్ళిరా అంటూ మళ్ళీ కిసిరింది బామ్మ. నా అస్తిత్వాన్ని కాపాడుకోలేని చోట నేను ఉండడం అవసరమా అని మొదటిసారి నాలో అంతర్మథనం. మౌనంగా లేచి వాష్రూమ్కి వెళ్ళి టెస్ట్ చేసుకొని వచ్చి ఇద్దరికీ ఇచ్చేశాను. ప్రెగ్నెన్సీ కిట్లో నెగిటివ్ రాగానే వాళ్ల కళ్ళలో కనిపించిన తృప్తికరమైన భావనకి నా ఆత్మగౌరవం చచ్చిపోయింది. ఇది చాలా, వర్జినిటీ టెస్ట్ కూడా చేస్తావా అని శూన్యంలోకి చూస్తూ అడిగాను. శ్రీనిధి, ఏంటా మాటలు? బయట నుంచి అరిచింది అమ్మ. వెంటనే తలెత్తి అమ్మ వైపు చురుగ్గా చూశాను. ఇంతలో మా బావ నా చెవి దగ్గరికి వచ్చి, దానికి వేరే టెస్ట్ ఎందుకు, ఫస్ట్ నైట్ ఉందిగా అని చెప్పి వెళ్ళపోతుంటే, షేమ్ ఆన్ యూ అని గట్టిగా అరిచాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఆ రోజు కూడా అంతే భారంగా గడిచిపోయింది. తర్వాత రోజు పొద్దునంటే నా ఎంగేజ్మెంట్కి ఒక్కరోజు ముందు మా గ్రామదేవతకి బట్టలు అర్పించడానికి అమ్మా నాన్న వెళ్తే నేను బామ్మ చెల్లెలు మాత్రం ఇంట్లోనే ఉన్నాం. ఆ రూమ్ లోపల నుండే కిటికీలో నుండి శూన్యంలోకి చూస్తున్నాను నేను. సరిగ్గా అప్పుడే హాల్లో ఉన్న ల్యాండ్లైన్ రింగ్ అయింది. ఈ 3 రోజుల్లో ఇదే మొదటిసారి ఆ ఫోన్ రింగ్ అవడం. మైకేల్ చేశాడేమో అనుకున్నాను. ఆ ఆలోచనకే నా కడుపులో బటర్ఫ్లైస్ ఎగరడం స్టార్ట్ అయ్యాయి. హలో, కాల్ లిఫ్ట్ చేసి హలో అంటున్న ఆద్య గొంతు వినిపించింది. అవతల ఏం చెప్పారో కానీ, సరే నాన్నగారు అని ఫోన్ పక్కన పెట్టి బామ్మ దగ్గర కీస్ తీసుకొని నా రూమ్ డోర్ ఓపెన్ చేసి, నిన్ను నాన్నగారు పిలుస్తున్నారక్కా అని చెప్పి కళ్ళు మూసుకొని బయటికి పరిగెత్తేసింది. నేను మెల్లగా లేచి బయటికి వెళ్ళి ఫోన్ చెవి దగ్గర పెట్టుకోగానే, శ్రీనిధి అని మృదు గంభీరంగా పిలిచారు నాన్నగారు. హా అన్నాను. నా ఆఫీస్ ఫైల్ ఒకటి బెడ్రూమ్లో ఉంటుంది, దాన్ని తీసుకువెళ్ళి మా మేనేజర్కి ఇచ్చిరా అని నేను వెళ్లాల్సిన హోటల్ అడ్రస్ చెప్పారు. సరే నాన్నగారు అని నీరసంగా చెప్పాను. ఇది నీ మీద నమ్మకంతో కాదు, నాకు వేరే దారి లేక నిన్ను పంపిస్తున్నాను. కర్మ కాకపోతే అందరం ఈరోజే ఊళ్ళో లేకుండా పోవడం ఏంటో అని గొనుక్కొని, ఆద్యని కూడా తీసుకెళ్ళి నీతో. ఈసారి నువ్వే పిచ్చి పని చేసినా అది మీ అమ్మ శవం దాటి వెళ్ళినట్లే అని గుర్తుపెట్టుకో అని సీరియస్గా చెప్పి ఫోన్ కట్ చేశారు నాన్న. ఆ మాటలకి నాకేడుపు కూడా రాలేదు. బహుశా అప్పటికే అలాంటి మాటలకే అలవాటు పడిపోయి ఉంటాను. స్నానం చేసి డ్రెస్ మార్చుకొని ఆద్యని తీసుకొని బయటికి వెళ్తుంటే నన్ను యగాదిగా చూసింది మా బామ్మ. ఏంటి అన్నాను. చున్నీ ఏది? రేపటితో నీ అలవాట్లన్నీ తీసుకెళ్ళి గంగలో కలిపేసి మీ బావకి నచ్చినట్లుండు అని అంటూ పక్కనే కనిపించిన చున్నీ తీసి నా ముఖం మీదకి విసిరింది బామ్మ. మౌనంగా చున్నీ తీసుకొని బస్టాప్ వరకు బయలుదేరాను. నేనేదో ఆలోచిస్తుంటే, నిజంగా ప్రేమంటే అంత పెద్ద తప్ప అక్క? నన్నే భయంగా చూస్తూ అడిగింది ఆద్య. ప్రేమించడం తప్పేం కాదు, మనం ఎలాంటి మనిషిని ప్రేమించామనేది చూసుకోవాలి అని తలను వేరి, అవన్నీ నీకిప్పుడే అర్థం కావులే ఆద్య అన్నాను. దానికేం అర్థమైందో నా వైపు చూసి చిన్నగా నవ్వింది ఆద్య. నేను సైలెంట్ అయ్యాను. మళ్ళీ కాసేపటికి, ఈ 2 రోజులు నేను చూస్తే నాకు చాలా భయమేసింది తెలుసా, నువ్వెందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగింది ఆద్య. ఏం లేదు, ఏదో చిన్న బాధ అంతే అని బస్ ఎక్కి ఆద్యకి నాకు టికెట్ తీసి నేను విండోలో నుంచి బయటకు చూస్తుంటే నా చేతిని చుట్టేసి భుజం మీద తలవాల్చి, నువ్వలా ఏడవకక్క, నాకు చాలా బాధగా ఉంది అని అంది ఆద్య. దాంతో తల తిప్పి దాని తల మీద ముద్దు పెట్టి, సరే ఏడవన్లే అన్నాను. నాన్నగారు చెప్పిన హోటల్ ముందు బస్ దిగి నడుచుకుంటూ వెళ్తుంటే మనసులో ఏదో తెలియని హై ఫీలింగ్, అప్పటి వరకు రాని ఆలోచన మదిని మీటింది. లోపల మైకేల్ ఉండుంటాడా అని అనుకుంటూనే
నా అడుగుల వేగం పెంచాను. రెస్టారెంట్ లోపలికి వెళుతూనే కళ్ళతో చుట్టూ మైకేల్ కోసం స్కాన్ చేస్తున్నాను. లోపలికి వెళ్ళగానే నిజంగానే నాన్నగారి వాళ్ళ ఆటోమొబైల్ బ్లాక్ మేనేజర్ అక్కడే ఉన్నాడు. హలో అంకుల్ అని విష్ చేసి ఫైల్ ఇవ్వగానే, నేను చూస్తానమ్మా, ఒక్క నిమిషం అని ఓపెన్ చేసి ఫైల్ మొత్తం చెక్ చేసి, లోపల ఎండీ గారు ఉన్నారు, ఈ ఫైల్ తీసుకెళ్ళి ఆయనకి ఇస్తావా, నాకు చిన్న ఎమర్జెన్సీ ఉంది అని అన్నారు అంకుల్. మైకేల్ ఊసు రావడమే ఆలస్యం. నా కళ్ళు మతాబుల్లా వెలుగుతుంటే ఆద్యకి ఫుడ్ ఆర్డర్ చేసి, నువ్వు ఇక్కడే కూర్చో, ఇప్పుడే వస్తాను అని చెప్పి నేను లోపలికి వెళ్ళాను. ఇంతలో నాకు ఎదురొచ్చి దట్ సైడ్ అని చెప్పాడు అశ్విన్. అటు ఓసారి చూసి, అశ్విన్ గారు, బయట మా చెల్లుంది, ప్లీజ్ తనని అని నేను చెబుతూ ఉండగానే, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ మేడం అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు అశ్విన్. అక్కడ స్పెషల్ క్యాబిన్లో డోంట్ డిస్టర్బ్ అనే బోర్డు కూడా వేలాడదీసి ఉంది. అది చూడగానే 3 రోజుల తర్వాత మైకేల్ని చూస్తున్నాననే ఆతృతతో గబగబా డోర్ ఓపెన్ చేసిన నాకు అక్కడ మైకేల్ కనిపించలేదు, కానీ జోసెఫ్ కనిపించాడు. నేను లోపలికి వచ్చినట్లు తెలిసిందో ఏమో, హలో వదినమ్మా అని తల తిప్పకుండానే అన్నాడు. నేను ఉసూరంటూ వెళ్ళి తన పక్కనే కూర్చొని హాయ్ అన్నాను. ఫైల్ ఇదిగో అని తీసి ఇస్తుంటే, వెళ్ళి డస్ట్బిన్లో పడే అన్నాడు. వాట్, మరెందుకు రమ్మన్నారు నన్ను అన్నాను. తెలీదా నీకు అని నవ్వుతూ అడిగాడు జోసెఫ్. తెలుసు, బట్ ఫైల్ కూడా ఇంపార్టెంటే అనుకున్నాను అని చెప్పాను. మాకు ఇంపార్టెంట్ అయినవి ఏవి బయట వాళ్ళ దగ్గర ఉండవు, నువ్వు తప్ప అన్నాడు జోసెఫ్. ఆ మాటకే నా కళ్ళలో నీళ్లు గిర్రును తిరిగాయి. సో చెప్పు, ఏం తింటావు, చికెన్ బిర్యానీ ఇక్కడ బాగా ఫేమస్ అన్నాడు. అప్పుడే వేరే రూమ్లో నుంచి వస్తూ ఫోన్ పక్కన పెట్టి, షీ ఈజ్ వెజిటేరియన్ జోసెఫ్ అని సీరియస్గా చెప్పాడు మైకేల్. ఐఎమ్ సారీ, మై బ్యాడ్. వెజ్ బిర్యానీ కావాలా? వద్దులే. పులావ్, వెజ్ పులావ్ తింటావా అని అడిగాడు జోసెఫ్. ఇప్పటికే బోండంలా ఉంది, గెట్ హర్ సమ్ సలాడ్ అని విసుగ్గా చెప్పాడు మైకేల్. నేనేం బోండంలా అవడం లేదు, నాకు ఆకలేస్తుంది అని ఉక్రోషంగా చెప్పాను. ఆ మాట వినగానే వాళ్ళ అన్నయ్య వైపు నా వైపు మార్చి మార్చి చూశాడు జోసెఫ్. నువ్వెళ్ళి సలాడ్ తీసుకురా అని గట్టిగా చెప్పాడు మైకేల్. దేవుడా అని నిట్టూర్చి రూమ్ బయటికి వెళ్ళిపోయాడు జోసెఫ్. నేను నిజంగా బోండంలా అయిపోతున్నానా, అందుకే బోర్ కొట్టేశానా మీకు కళ్ళు తుడుచుకుంటూ అడుగుతుంటే, నా చైర్ చుట్టూ 2 చేతులేసి ముందుకు లాగాడు మైకేల్. భయంగా కళ్ళు మూసేస్తూ తన ఫేస్కి 1/2 సెంటీమీటర్ దూరంలో ఉన్నాను నేను. దాంతో నా చెంప మీద చెయ్యేసి, ఎన్ని రోజులైంది భోంచేసి అని అడిగాడు మైకేల్. వెంటనే నాకు ఏడుపు వచ్చేసింది. ఆ తర్వాత మా ఇంట్లో మా బావకి నాకు ఎంగేజ్మెంట్ అంటున్నారు, భయంగా ఉంది నాకు అని వెక్కుతూ చెప్పాను. అయినో అని నా ఎంగేజ్మెంట్ కార్డును నా చేతికే ఇచ్చాడు మైకేల్. దాన్ని దూరంగా విసిరేసి, నాకేం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పాను. అతనేం మాట్లాడలేదు. ఆ మౌనానికి అర్థం ఏంటి, అసలు ఆ మౌనం వెనుక అతని ఉద్దేశం ఏంటో నాకేమీ తెలియడం లేదు. తడి ఆరని కళ్ళతో అతన్ని చూస్తూ, నాకు మీరు కావాలి మైకేల్ గారు, నేనేం చెబుతున్నానో మీకు అర్థమవుతుందా అని బేలగా చెప్పాను. ఇంతలో జోసెఫ్ ఫుడ్ తీసుకుని రావడంతో, ఈట్ ఇట్ అని చెప్పాడు మైకేల్. ప్లీజ్ అని నేను అంటుంటే, ఈట్ అని కాస్త సీరియస్గా అన్నాడు మైకేల్. తింటే అయినా మాట్లాడతాడేమోనని హడావుడిగా తినేస్తూ ఉన్నాను. నెమ్మదిగా అని తల మీద తట్టాడు మైకేల్. ఆ డబ్బా అంతా ఖాళీ చేసి వాటర్ను గబగబా తాగేసి, ఇప్పుడు చెప్పండి, పెళ్లి చేసుకుంటారా అని అడిగాను. ఇంకా ఏమైనా తింటావా అని మెల్లిగా అడిగాడు మైకేల్. తన ఉద్దేశం ఏంటో అర్థం కాక అసహాయత నిండిన కళ్ళతో చూస్తూ, ప్లీజ్ అన్నాను. మా ఇద్దరికీ 2 జ్యూసులు చెప్పి జోసెఫ్ వైపు చూశాడు మైకేల్. ఆ కళ్ళతో ఏం మాట్లాడుకుంటారో తెలియదు కానీ వెంటనే లేచి వెళ్ళిపోయాడు జోసెఫ్. ఆ జ్యూస్ వచ్చే టైంకి నన్ను ముందుకు లాగి పెదవుల మీద ముద్దు పెడుతుంటే ఏడుపొచ్చేసింది నాకు. కళ్ళ వెంట కారుతున్న కన్నీళ్లకు కాస్త దూరంగా జరిపి సూటిగా నా వైపు చూశాడు మైకేల్. మీ ఉద్దేశం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? పెళ్లి చేసుకుందామని అడుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు? నేను మీ కంటికి కూడా ఒక క్యారెక్టర్ లేని అమ్మాయిలా కనిపిస్తున్నానా? నచ్చినప్పుడు ముట్టుకొని ముద్దు పెట్టేసుకోవడానికి అని అడుగుతూ ఉండగానే, షటప్ శ్రీనిధి అని గట్టిగా అరిచాడు మైకేల్. ఐ డోంట్
మీ అందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు? నా అభిప్రాయాలను ఎవరు ఎందుకు పట్టించుకోవడం లేదు అని అడిగాను. రేపే నీ గురించి నేను ప్రపంచం అంతటికీ చెబుతాను. మరి నా గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పే ధైర్యం నీకుందా అని సూటిగా అడిగాడు మైకేల్. లేదనే కదా నేను చెబుతున్నాను అని నెమ్మదిగా అన్నాను. ఎందుకు లేదు? నువ్వేమైనా తప్పు చేశావా అని అడిగాడు మైకేల్. కాదు, కానీ మా ఇంట్లో ఒప్పుకోరు మైకేల్ గారు. వాళ్ళకి కులం పిచ్చి. మీరు ఎవరైనా వాళ్ళకి అక్కర్లేదు. మా కులంలో ఉన్న ఒక బిచ్చగాడైనా సరే వాళ్ళకి ఓకే అని ఇరిటేట్ అవుతూ అన్నాను. ఆ పెళ్లితో నువ్వు హ్యాపీగా ఉంటావు శ్రీనిధి అని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అడిగాడు మైకేల్. చచ్చిపోతాను అని అప్రయత్నంగా చెప్పేశాను. నువ్వు దేనితో హ్యాపీగా ఉంటే దానికోసం ఫైట్ చెయ్యి అని కూల్గా చెప్పాడు మైకేల్. ఆ మాటతో తన చుట్టూ చేతులేసి కరుచుకుపోతూ, అవన్నీ ఇప్పుడు వర్కౌట్ అవ్వవు మైకేల్ గారు. రేపే నా ఎంగేజ్మెంట్. ప్లీజ్ నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి అని అడిగాను. రేపు నీ ఎంగేజ్మెంట్లో కలుద్దాం అంటూ నా చేతికి ఒక గిఫ్ట్ కవర్ ఇచ్చి బెస్ట్ విషెస్ అని అన్నాడు. మీకు నిజంగా నా మీద జాలి వేయడం లేదా అని బాధగా అడిగాను. అర్జెంట్ మీటింగ్ ఉంది శ్రీనిధి అని చెప్పి నా ముందు నుండి వెళ్ళిపోయాడు మైకేల్. అప్పుడే జోసెఫ్ లోపలికి వచ్చాడు. అతన్ని చూస్తూ, మీ అన్నయ్య చూడు ఎలా వెళ్ళిపోతున్నాడో. నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దని చెప్పు జోసెఫ్, ప్లీజ్, నాకు భయంగా ఉంది అని నేను వెక్కి వెక్కి ఏడుస్తుంటే నా చేతిలో ఇంకొక గిఫ్ట్ కవర్ పెట్టి, ఇది మా మమ్మీ తరపు నుండి అన్నాడు జోసెఫ్. వెళ్ళిపోతున్న మైకేల్ని చూపిస్తూ, నాకు ఇవన్నీ వద్దు, మైకేల్ కావాలి అని చెప్పాను. అది నీ చేతిలోనే ఉంది శ్రీనిధి అని జోసెఫ్ కూడా అదే మాటను కూల్గా చెప్పాడు. నా చేతిలో ఉండడం ఏంటి జోసెఫ్ అని అయోమయంగా చూశాను. ఆ మాటతో చిన్న స్మైల్ ఇచ్చి, బాగా ఆలోచించు, నీకే అర్థమవుతుంది. అది సరే, నేను డ్రాప్ చేయనా అని అడిగాడు జోసెఫ్. పర్లేదులే, చెల్లి కూడా ఉంది కదా, నేనే వెళ్తాను అన్నాను. నీ పెళ్ళి ఇన్విటేషన్ నాకు ఇవ్వలేదే, నేను రావద్దా నీ పెళ్ళికి అని అడిగాడు జోసెఫ్. పెళ్ళి కాదు, ఎంగేజ్మెంట్ అని కోపంగా చెప్పాను. అదే అని నవ్వుతూ అన్నాడు జోసెఫ్. నా దగ్గర కార్డు లేదు, నాకు ఆ ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఇష్టం లేదు. కానీ నాకు సంబంధించి ముఖ్యమైన ఏ ఫంక్షన్ అయినా సరే నువ్వు లేకుండా జరగదు జోసెఫ్ అని తనని హగ్ చేసుకొని చెప్పాను. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అని నా తల నిమురుతూ చెప్పాడు జోసెఫ్. ఓకే బాయ్ ఇష్టంగానే చెప్పాను. ఆ తర్వాత అక్కడి నుంచి నేను వెళ్ళేటప్పటికి ఆద్య ఏవేవో ఆర్డర్ చేసుకొని గబగబా తినేస్తుంది. తననే ఆశ్చర్యంగా చూస్తూ కూర్చున్నాడు అశ్విన్. నన్ను చూస్తూనే, అక్క పన్నీర్ తింటావా అని కళ్ళు మతాబుల్లా వెలుగుతుండగా అడిగింది ఆద్య. ఎందుకలా వాళ్లలో ఉండే పసితనాన్ని పద్ధతుల పేరుతో హరిస్తారో అనుకొని వద్దు అని చిన్నగా నవ్వాను. ఓకే, కానీ ఈ అంకుల్ ఎవరు అని అడిగింది ఆద్య. నా ఫ్రెండ్ అని చెప్పాను. వాట్, నీకు బాయ్స్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారా అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది. చూడాద్య, ఫ్రెండ్షిప్కి జెండర్, లవ్కి క్యాస్ట్, పెళ్ళికి అర్హత ఇవన్నీ ఏముండవు. ఉన్నాయని మనం అనుకుంటాం అంతే. ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయి కూడా మంచి ఫ్రెండ్స్గా ఉండొచ్చు. అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ మైండ్ సెట్స్ అంతే. నువ్వు అలా ఇంట్లో వాళ్ళ మాటలు కట్టుకొని కూర్చుంటే ప్రపంచంలో వెనకబడిపోతావురా అని చెప్పాను. ఇంటర్మీడియట్ అయిపోయి రేపన్న రోజు కాలేజీలో జాయిన్ అవ్వబోతున్న పిల్లకు ఇంకా బావిలో కప్పలా పెంచడం నాకు నచ్చలేదు. కానీ ఇవన్నీ నాకెందుకు చెబుతున్నావక్క అని తెల్లముఖం వేసి అడిగింది ఆద్య. ఏం లేదులే, తినడం అయిపోయిందా అన్నాను. ఐస్ క్రీమ్ కూడా కావాలి అని అడిగింది ఆద్య. దానికి ఐస్ క్రీమ్ కూడా ఇప్పించాక బిల్ కట్టబోతుంటే, ఇది మన హోటలే మేడం అన్నాడు అశ్విన్. మన అయ్యాక కట్టనులండి అని విరక్తిగా నవ్వాను. అక్కడి నుండి ఇంటికి ఎలా వెళ్ళానో, ఎవరితో ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థం కావడం లేదు. సమయం కూడా చాలా భారంగా గడుస్తోంది. ఆ తర్వాత రోజు పొద్దున్నే లేవడం, అందరూ హడావుడి స్టార్ట్ చేసేయడం మొదలయ్యింది. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి
అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.